హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన దగ్గర కరెక్ట్ మెజర్మెంట్ టాప్ ఉన్నట్టయితే దాని ప్రకారం మనం కొత్త డ్రెస్ని ఏ విధంగా కట్ చేసుకోవచ్చు అనేది వీడియోలో చూపిస్తున్నాను. దీనికోసం మెజర్మెంట్ కరెక్ట్గా ఉన్న ఒక టాప్ని తీసుకొని నెక్ పార్ట్, షోల్డర్, నెక్ డీప్ ఎంతవరకు ఉండాలి అనేది మార్క్ చేయాలి. దీనికోసం డ్రెస్ని ఎలా ఫోల్డ్ చేసామంటే బ్యాక్ పార్ట్ లోపలికి వెళ్ళి ఫ్రంట్ పార్ట్ బయటకు ఉన్నట్టుగా ఫోల్డింగ్ చేసామన్నమాట. ఇది ఇప్పుడు లో షేప్తో మనకి ఆమ్ రౌండ్ అనేది మనకి కనిపిస్తుంది. దీన్ని మనం డ్రెస్కి ఏ విధంగా ఉంది కలర్ డ్రెస్కి అనే దాన్ని బట్టేసి మనం మార్క్ పెట్టేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నడుము దగ్గర, చెస్ట్ దగ్గర లూజు, క్లాత్ని అయితే గట్టిగా లాగకూడదు. ఇలా కరెక్ట్గా పట్టుకొని ముడతలు లేకుండా చూసుకుంటూ ఇలాగ మార్క్స్ అయితే పెట్టుకోవాలి. ఒక పావు ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఉంచుకున్నట్టయితే సరిపోతుంది, క్లాత్ని లాగకుండా. సైడ్ స్టిచెస్ కోసం అయితే ఒక 1 ఇంచ్ లూజింగ్ పెట్టేసుకొని స్కేల్ తోటి డ్రా చేశాను అనమాట. ఇప్పుడు ఖర్చు మనకి ఎంత కావాలనే దాన్ని మన ఇష్టాన్ని బట్టి అయితే మార్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు పెట్టిన మార్క్స్ని గట్టిగా డ్రాఫ్ట్ చేసుకొని ఇప్పుడు లైనింగ్ని అయితే కటింగ్ చేసేసుకోవచ్చు అనమాట. నెక్ మార్క్ కూడా మనకి ఇక్కడ వచ్చేస్తుంది. ఇప్పుడు మిగతా క్లాత్ని ఫోల్డ్ చేసి ఇప్పుడు డ్రెస్ని బ్యాక్ పార్ట్ బయటకు ఉన్నట్టు, ఫ్రంట్ పార్ట్ లోపలికి ఉన్నట్టుకైతే ఫోల్డింగ్ చేసామన్నమాట. ఇప్పుడు మనకి ఇక్కడ కనిపించే మార్క్స్ బ్యాక్ ఆమ్ రౌండ్ వస్తాయి అన్నమాట. అదేవిధంగా బ్యాక్ నెక్ డీప్ కూడా మనకి ఈజీగా మార్క్ చేసుకోవచ్చు. ఇది కొత్తగా స్టిచ్చింగ్ చేయాలి అని అనుకునేవాళ్ళు ఈజీగా ఈ మెథడ్ని ఫాలో అయ్యి డ్రెస్సెస్ అయితే కట్ చేసి స్టిచ్ చేసేసుకోవచ్చు. ఇది బ్యాక్ పార్ట్. సైడ్ కింది వైపు మనకి డాట్స్ ఎక్కడ, ఓపెన్స్ ఎక్కడ వరకు ఉంటాయి అనేది మళ్ళీ మార్క్ చేసేసుకొని కరెక్ట్గా మళ్ళీ ఒక స్కేల్ తోటి ఈ విధంగా లైన్ డ్రా చేసేసుకొని కింది వరకు. ఈ లూజ్ అనేది మన ఇష్టమేనండి. 1/2 ఇంచ్, 1 ఇంచ్, 1.5 ఇంచ్, 2 ఇంచెస్ ఎంతవరకు మనకు కావాలంటే దాన్ని మనం మార్క్ అయితే చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం మార్క్ చేసిన లైన్ ప్రకారంగా కటింగ్ చేసేసుకోవాలి. దీని మీద బ్యాక్ అని రాసుకున్నట్టయితే మనం కట్ చేసినప్పుడు, మెయిన్ క్లాత్ని కట్ చేసినప్పుడు ఈజీగా తెలుస్తాయి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ లైనింగ్ క్లాత్ పెట్టేసి ఫ్రంట్ నెక్ని మార్క్ చేసేసుకుంటున్నాను. ఎందుకంటే అక్కడ నెక్ ఇచ్చారనమాట, కొంచెం ఎక్కువ వెడల్పులో వచ్చింది. అందుకని మనం ఎక్కడి నుంచి మార్క్ పెట్టామనేది షోల్డర్ దగ్గర కరెక్ట్గా పెట్టేసి నేను ఎక్స్ట్రా క్లాత్ ఉన్నట్టుగా, మెయిన్ క్లాత్ మీద ఎక్స్ట్రా క్లాత్ ఉన్నట్టుగా పెట్టేసి మార్క్ చేశాను అనమాట. నెక్ ఎలా సెట్ చేసి స్టిచ్ చేయాలనేది నేను స్టిచ్చింగ్ వీడియోలో అయితే చూపిస్తాను. నేను నెక్స్ట్ అది వీడియో పోస్ట్ చేస్తాను. ఈ విధంగా మెయిన్ క్లాత్ని కటింగ్ చేసాం. ఈ బార్డర్ని కింది వైపు స్టిచ్చింగ్ చేసినప్పుడు వేస్తాం అనమాట. ఇప్పటికైతే ఎంతవరకు లెంత్ కావాలనేది కటింగ్ చేసేసాం. ఇప్పుడు హ్యాండ్కి ఈ విధంగా వచ్చిందనమాట. కింది వైపు బార్డర్ ఇచ్చారు, ఫ్లోరల్ డిజైన్లో హ్యాండ్ వచ్చిందనమాట. దీనికి లైనింగ్ వేయడం లేదు, అందుకే మెయిన్ క్లాత్నే కటింగ్ చేసేస్తున్నాను. దీనికి చిన్న పఫ్ కూడా ఇచ్చారు. హ్యాండ్కి 3 ఫిల్స్ వస్తాయి కదా, అలాగా. ఇప్పుడు ఆమ్ రౌండ్ని మార్క్ చేసాము, లెంత్ని మార్క్ చేసామన్నమాట. ఇప్పుడు లూజ్ కూడా కరెక్ట్గా ఎంత ఉందో అంతే పెట్టేసుకున్నాము. ఇప్పుడు దీన్ని హ్యాండ్ షేప్లో చిన్నగా ఇలాగ ఎస్ ఆకారంలో అయితే హ్యాండ్ని మార్క్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ చిన్న పీస్ పడుతుంది. ఇప్పుడు 4 పీసెస్ని ఈ రకంగా పెట్టేసి హ్యాండ్ని అయితే కటింగ్ చేసేసుకోవాలి. మనం మార్క్ చేసిన ప్రకారంగా ఆమ్ రౌండ్ని కటింగ్ చేసేసుకోవాలి. హ్యాండ్ కటింగ్ అయిపోయిందనమాట. ఈ పీసెస్ని ఇక్కడ అటాచ్ చేసేసి మనం హ్యాండ్ని స్టిచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ లైనింగ్ క్లాత్ని మెయిన్ క్లాత్ మీద పెట్టేసి బ్యాక్ స్టిచ్ చేసేసుకోవాలి. బ్యాక్ పార్ట్ లైనింగ్ పెట్టేసి మెయిన్ క్లాత్ని కూడా కటింగ్ చేసుకోవడం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు స్టిచ్చింగ్ అయిన తర్వాత అయితే ఇలాగ వచ్చిందండి. నెక్ ఏ విధంగా స్టిచ్ చేయాలి, హ్యాండ్కి పఫ్ అప్పుడు ఎలాగ స్టిచ్ చేస్తాము, సైడ్ జాయింట్ అండ్ సైడ్ని ఓపెన్లో స్టిచ్ చేస్తున్నప్పుడు ఒగ్గు రాకుండా ఎలా ఉండాలనేది నేను నెక్స్ట్ స్టిచ్చింగ్ వీడియోలో అయితే చెప్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అవసరం అనిపించిన వాళ్ళకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యాండ్ చివర బార్డర్ వచ్చి కింది వైపు కూడా ఈ విధంగా బార్డర్ అయితే వచ్చిందనమాట. డ్రెస్ అవుట్ఫిట్ అయితే స్టిచ్ అయిన తర్వాత ఇలాగ వచ్చింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.